ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమన ఆత్మీయులారా, ప్రేమన దేవుని బిడ్డలారా, యేసు కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదండి? మరి ఈ రోజు ఎప్పటిలాగే శనివారం కదండి, ఉపవాస ప్రార్థన ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతుంది. అలాగే సాయంకాలపు పరిశుద్ధాత్మ కూడుకుంటుంది. ఆదివారపు ఆరాధన ఉదయం 9:30 కండి. మీ సమయాన్ని గుర్తు పెట్టుకోండి. తప్పకుండా మీకు తెలిసిన వారు ఎవరైనా ఈ యొక్క ప్రాంత పరిసర చుట్టూత జవహర్ నగర్ కానీ, బాలాజీ నగర్, అలాగే అరుంధతి నగర్, సిఆర్పి ఆ ప్రాంతంలో మీకు తెలిసిన వారు ఉన్నట్లయితే ఈ యొక్క మరి సంఘం గురించి వాళ్ళకి తెలియచేయండి. ఇక్కడ మంచి పరిచయం ఉందని వాళ్ళకి పరిచయం చేయండి. వారు మరి మందిరానికి వచ్చి బలపడతారు కదండి. సరే, మంచిది. దేవుడు మరి ఈ రోజుకి మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను చూడండి. దినవృత్తాంతములు 1:4-9 చూడండి, నేను చదువుతున్నాను. యబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. చాలండి. యబ్బేజు ఎవరండి? యబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడాయను. యబ్బేజు అని అంటే అర్థం మన కింద ఫుట్ నోట్లు ఉంటుందండి, వేదన. అక్కడ మనం చదివినట్లయితే ఆ యబ్బేజు తల్లి వేదన పడి కంటినని అతనికి యబ్బేజు అని పేరు పెడుతుంది. యబ్బేజు అని అంటే అర్థం ఏంటంటే వేదన. నేను ఇందాక చెప్పాను కదండి, వేదన. చూడండి, చాలా మంది తల్లులు ఏమని పేరు పెడతారండి పిల్లలకి? స్వీట్, లేకుంటే హనీ, మ్యాగీ, ఇలాంటి కొత్త కొత్త పేర్లు. ఇప్పుడైతే మరీ కొత్త వచ్చాయి పేర్లు విచిత్రంగా. మ్యాంగో అంట పేరు, మ్యాంగో, ఫ్రూటీ అంట, ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు కానీ ముద్దుగా. కానీ మరి యబ్బేజు తల్లి వేదన పడ్డాను, నేను చాలా వేదన పడి, ఇబ్బంది పడి, కష్టపడి నేను ఇతను కన్నానని ఆ యొక్క గుర్తు పెట్టుకొని నేను వేదన పడ్డాను, ఆ బాధపడ్డాను అని చెప్పి అతనికి వేదన అని పేరు పెట్టింది. అయితే ఇతన్ని అందరు ఎగతాళి చేస్తా ఉన్నారు, అందరు ఇబ్బంది పెడతా ఉన్నారు, హేళన చేస్తా ఉన్నారు. ఎటు చూసినా అతనికి ఇబ్బందులే కలుగుతున్నాయి. ఎందుకంటే ఆయనను పిలిచే వాళ్ళందరూ కూడా వేదన వేదన పిలుస్తుంటే ఎలా ఉంటారని చెప్పండి. ఓ మంచి పేరుతో పిలిచారంటే అది వేరు, కానీ ఆ పేరు మరి అతనికి అలా పెట్టింది అమ్మ. దాన్ని బట్టి తనకి చాలా ఇబ్బంది కలిగింది అనమాట యబ్బేజుకు. అయితే ఆయన ఏం చేశాడు తెలుసా? తనకైనటువంటి శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి, శోధన బట్టి, హింసను బట్టి ఏం చేశాడంటే ఇతర పొరుగు వారికి వీరికి చెప్పుకోలేదండి. ఎవరికి చెప్పాడు తెలుసా అండి? చూడండి, నేను చదువుతాను. 10వ వచనము, ఇదే 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. చక్కగా ఎంత చక్కగా మాటలండి. ఇతని గురించి మరి ఎక్కువ రాయబడలేదు, జస్ట్ ఆ 2-3 వచనాలు మాత్రమే ఉంది. కానీ ఎంత గొప్ప ఆశీర్వాదాలు తను చూశాడు చూడండి. 10వ వచనం చదువుతున్నాను. యబ్బేజు ఇజ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసను. ఇక్కడ 4 అడిగాడండి యబ్బేజు. 4 అడిగాడు. దేవుని పాద సన్నిధికి వచ్చి మొర పెడతా ఉన్నాడు. అయ్యా, ఇదిగో వేదన, నా పేరు వేదన, నన్ను ఎగతాళి చేస్తున్నారు, నన్ను హింసిస్తున్నారు, నన్ను గేలి చేస్తున్నారు అయ్యా అని దేవుని పాదాలు పట్టుకొని ఒక 4 విషయాలు అడిగాడండి. ఒకటి ఏం చేశాడు? ఏమడిగాడు? నన్ను నిశ్చయముగా ఆశీర్వదించయ్యా, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు. అలాగే ఇంకోటి ఏంటి? సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి, కీడు రాకుండా నన్ను తప్పించు అని ప్రార్థన చేశాడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈ 4 ప్రార్థన దేవుడి దగ్గర అడగాలి, ప్రార్థించాలి. దేవుని చిత్తం ఏంటి? మనం ఆస్వాదింపబడడం దేవుని చిత్తం. మనం ఆస్వాదింపబడాలి. ఆస్వాదించు ప్రభు అని ప్రార్థన చేయాలి. సరిహద్దులు విశాలపరచయ్యా అని ప్రార్థన చేయాలి. సరిహద్దులు అంటే ఒక చిన్న ఇల్లు ఉందండి, అందులోనే ఎన్ని సంవత్సరాలు ఉండగలమండి? పెరగాలి, ఎక్స్టెన్షన్ కావాలి, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవాలి. చిన్న ఇల్లు ఎందాకుంటాం? పిల్లలు పెద్దగా అవుతారు, సరిపోతాయండి ఇల్లు? సరిపోవు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయ, అయ్యా మేము మంచి ఇల్లు కట్టుకోవాలయ్యా, మా పిల్లలు మంచి స్థితిలో ఉండాలయ్యా, మాకు జాబ్ ప్రమోషన్ రావాలయ్యా. ఉన్నతమైనటువంటి అడగాలండి దేవుని సన్నిధిలో. దేవుడు ఉన్నతమైన దేవుడు కదా. ఎన్ని రోజులని ఇరుకులు ఇళ్ళు ఉండాలి, ఎన్ని రోజులని చాలని మరి శాలరీ మాకు సరిపోవట్లేదయ్యా, ఇంకెన్ని రోజులయ్యా మాకు ఈ పరిస్థితి అని ప్రార్థన చేద్దాం. ఇదిగో యబ్బేజు ప్రార్థన చేశాడండి. 4 విషయాలు అడిగాడు. మమ్మల్ని నిశ్చయంగా ఆస్వాదించండి అయ్యా,
సరిహద్దులు విషయాలు పడుతున్నాయి. నీ హస్తం మాకు తోడుగా ఉంచయ్యా. ప్రార్థన చేయాలండి. అయ్యా మా పిల్లలు వెళ్తున్నారు, చాలా దూరం వెళ్ళాలి, ఇదిగో మేము ఉద్యోగం కొరకు చాలా దూరం వెళ్తున్నాం, నీ హస్తం మాకు తోడుగా ఉంచయ్యా. ప్రమాదం రాకుండా, ఇబ్బంది కలగకుండా మాకు నీ హస్తం మాకు తోడుగా ఉంచయ్యా అని ప్రార్థన చేయాలి. నాలుగోది ఏంటంటే, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు, తప్పించు, కీడుల నుండి తప్పించు. కీడు ఎవరి ద్వారా నుండి వస్తుందండి? దుష్టు నుండి వస్తుంది, సాతాను నుండి వస్తుంది. కాబట్టి ఆ సాతాను యొక్క కీడులో ఉచ్చులో మేము పడిపోకూడదయ్యా, మా పిల్లలు పడిపోకూడదయ్యా, మేము పడిపోకూడదయ్యా అని ప్రార్థన చేయాలి. ప్రేమ దేవుని బిడ్డల ఈరోజు ఉపవాస ప్రార్థన రండి, మనం అందరం కలిసి యేసయ్య సన్నిధిలో ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నిశ్చయంగా మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, సరిహద్దులు విశాలపరుస్తాడు. హస్తము తోడుగా ఉంచి ఏ కీడు రాకుండా మన కుటుంబాలు క్షేమంగా ఉండినట్లుగా మనం ప్రార్థన చేద్దామండి. తప్పకుండా రండి, మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ఉపవాస విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. నిశ్చయంగా మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, సకల ఆశీర్వాదంలోకి కారణభూతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపన్నుడా యేసయ్య, నీ పరిశుద్ధ పాదములు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగో నాయన నీ సన్నిధికి చేరి ఉన్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రోజు యబ్బేజు మరి చేసిన ప్రార్థన నాయన మేము ఈ రోజు విన్నాం ప్రభా. మాకు తెలియచేస్తా 4 విషయాలు మీ సన్నిధిలో అడిగాడు నాయన. అతను వేదన పుత్రుడని తల్లి పేరు పెట్టినప్పటికీ నీ తండ్రి యేసయ్య మరి ఆ ఎగతాలను బట్టి, ఆ గేలుని బట్టి నాయన, ఇతరులు మరి తండ్రి ప్రభు తనని చిన్న చూపు చూస్తున్నాను బట్టి నీ పాదాల సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు, తను 4 విషయాలు అడిగినప్పుడు నిశ్చయముగా నువ్వు అనుగ్రహించావయ్యా. తనని సహోదరుల కంటే ఆయన హెచ్చుగా ఆస్వాదించినట్టుగా నీ వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభు నీ సన్నిధిలో ఇదిగో ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారో, నిశ్చయముగా నాయన వారికి ఈ 4 దీవెనలు కలుగును గాక యేసు నామములో. హల్లెలూయా. దేవానికి వందనాలు. ఈ 4 ఆశీర్వాదాలు ప్రియ బిడ్డలకు మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.